ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. హైదరాబాద్ అమీర్పేటలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మైత్రివనం సమీపంలోని నీలగిరి బ్లాక్ భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్యానెల్ బోర్డులో తలెత్తిన షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగినట్లుగా తెలుస్తోంది. మంటల ధాటికి దట్టమైన పొగ అలుముకుంది. దీంతో బిల్డింగ్లోని పలు కోచింగ్ సెంటర్స్ లోని యువకులు బయటకు పరుగులు తీశారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. 3, 4వ అంతస్తులోని కోచింగ్ సెంటర్స్ లో పలువురు విద్యార్థులు చిక్కుకోవడంతో పోలీసులు, ఫైర్ సిబ్బంది స్థానికుల సహాయంతో వారిని కాపాడారు. సుమారు 90 మంది విద్యార్థులను నిచ్చెన సహాయంతో కాపాడారు. ఇది సెల్లార్, గ్రౌండ్ అండ్ 5 ఫ్లోర్స్ ఉన్నది టోటల్ గా. ఇది దీంట్లో ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్స్ కనిపిస్తున్నాయి కానీ పనిచేస్తున్నాయా లేవా అనేది చెక్ చేయాలి. నీలగిరి కాంప్లెక్స్ ఫైర్ సేఫ్టీ సిస్టమ్ ఫాలో అయ్యారా? కొన్ని మాకు ఎక్విప్మెంట్ కనిపించాయి, తర్వాత పనిచేస్తున్నాయా లేవనేది చూడాలండి. అదృష్టవశాత్తు పిల్లలందరూ సేఫ్ గా ఉండడం ముందుగా మనందరం సంతోషకరమైన విషయము. పిల్లలకి ఎవరికి కూడా ఏ దెబ్బ తగలేదు. కానీ అంతకుముందు ఇప్పుడు పెద్దలు చెప్తా ఉన్నారు, పార్టీలకు అతీతంగా 2 విషయాలు చెప్తున్నా. అంతకుముందు గత ప్రభుత్వంలో కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా జరిగినాయి. మనుషులు చనిపోవడం కూడా జరిగింది. అప్పుడు కూడా చెప్పడం జరిగింది, సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి, ఫైర్ సెక్యూరిటీ చేయాలి. ఎండాకాలం వస్తే ఈ కేబుల్ వైర్స్ ఏదైతే ఉన్నాయో అట్లీస్ట్ అండర్ గ్రౌండ్ కేబుల్స్ వెయ్యాలి అని కూడా మేము చెప్పడం జరిగింది. ఎక్కడా కూడా అప్పుడు స్పందించలేదు. ఇప్పుడు ప్రభుత్వం కూడా ఇక్కడ రాజకీయాలకు అతీతంగా నేను మాట్లాడుతున్నాను. అమీర్పేట్ డివిజన్ అంతకుముందు సోమేష్ కుమార్ గారు ఉన్నప్పుడు కూడా నేను మాట్లాడి హోర్డింగ్స్ ఏదైతే ఉన్నాయో కంప్లీట్ క్లోజ్ ఉంటాయి. ఏంటి బాల్కనీకి కూడా వాళ్ళు క్లియర్ గా క్లోజ్ చేసేసి ఉంటే అప్పుడు ఒక ఫైర్ యాక్సిడెంట్ అవుతే అప్పుడు గట్టిగా మాట్లాడితే అప్పుడు వచ్చి హాఫ్ ద బోర్డ్స్ ఆఫ్ ద బాల్కనీ మీరు చూడొచ్చు. బాల్కనీకి ఎక్కడైతే ఉందో అది క్లోజ్ చేయకూడదు, వెంటిలేషన్ వెళ్ళాలి అని మనం స్ట్రిక్ట్ గా ఆ రోజు చెప్పడం. ఆ రోజు నేను ఏ కార్పొరేటర్ కాదు, ఐఎమ్ అ కామన్ పర్సన్ ఎట్ దట్ టైమ్ ఐ హ్యావ్ గివెన్. అండ్ ఆ టైంలో చేస్తే కంప్లైంట్స్ ఇస్తే అప్పుడు కొంత స్పందన వచ్చింది. కానీ ఆ తర్వాత ఈ బోర్డ్స్ ఏదైతే ఉన్నాయో ఫైర్ సేఫ్టీ ఉన్నదో 10 సంవత్సరాల నుంచి ఎప్పుడూ ఫైర్ సేఫ్టీ అన్నది వాళ్ళు వెరిఫై చేశారన్నది ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. 10 సంవత్సరాలు ఇప్పుడు 12 సంవత్సరాలు అయింది. 2 ప్రభుత్వాల్లో ఏ బిల్డింగ్స్ కి ఎన్ని ఫైర్ సేఫ్టీస్ ఉన్నాయని చూసారా? అగ్ని ప్రమాదం నుంచి అందరూ బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన నీలగిరి బ్లాక్ ను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. వరుసగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ప్రమాద సమయంలో అక్కడే ఉన్న పలువురు యువకులు సాహసోపేతంగా ముందుకు వచ్చి విద్యార్థులను రక్షించారు. వారి ధైర్య సాహసాలను పోలీసులు అభినందించారు. ఇక్కడ జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్ సరే ప్యానల్ బోర్డు షార్ట్ సర్క్యూట్ అయిందని ఎవరికైతే ఇంజురీస్ కాలేదు. అంటే ఇమ్మీడియట్ గా ఇక్కడ ఉన్నటువంటి జనసంద్రం ఎక్కువ ఉండేటువంటి ప్రాంతం ఇది. బట్ ఇమ్మీడియట్ గా జరిగినటువంటి సంఘటన మీద రియాక్ట్ కావడం మూలాన పిల్లలు, ఇక్కడ పనిచేసే వాళ్ళు, షాప్ ఓనర్స్ ఇట్లా వాలంటరీగా వాళ్ళంతా వాళ్ళే మరి ఇక్కడ నుంచి ముందుకెళ్లిపోయి ఎవరికైతే ఇంజురీస్ కాలేదు ఇబ్బంది. కానీ సేమ్ టైం ఏంటంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విపరీతమైనటువంటి ఫైర్ యాక్సిడెంట్ జరుగుతున్నాయి. కానీ ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తనట్టు ఏదైతే జరిగిన సంఘటన జరగగానే ఇమ్మీడియట్ గా వచ్చి ఆ టైం వరకు షో ఆఫ్ చేసి వెళ్ళిపోతురే తప్ప దీనికి ఒక ప్రాపర్ ప్రణాళిక, జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ప్రభుత్వము ఎక్కడ జాగ్రత్తలు తీసుకున్నటువంటి దాఖలాలు లేవు. మీకు సంగారెడ్డి ప్రాంతంలో జరిగిన దాంట్లో కానీ, లేకపోతే ఓల్డ్ సిటీలో ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్స్ కానివ్వండి, వాళ్ళకి ఏంటంటే తూతూ మంత్రంగా, మీకు అక్కడ గుంజార్ హౌస్ లో కూడా జరిగిన సంఘటన చాలా మంది చనిపోయారు. బట్ తూతూ మంత్రంగా వాళ్ళకు కాంపన్సేట్ చేయడం కానీ, లేకపోతే జరిగిన సంఘటన మీద విచారణ చేయడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి ఈ గవర్నమెంట్ లో. ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారే తప్ప అసలు ప్రభుత్వం అంటే ప్రజలకు రక్షణ ఇవ్వవలసినటువంటి ప్రభుత్వము వారి బాధ్యతలు మర్చిపోతుంది.